ఆ రకంగా సాతానుగాడు వాడుకుంటున్నాడు. మంచి బలంగా ఎదిగినట్టు సేవకుల్ని కూడా మరి ఏదో ఒక వ్యామోహంలో పడిపోతున్న సమయంలో మరి ఈ అంతకాలం దినంలో మనందరము ఉన్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే ఇక్కడ తెలియపరిచే మాట మొదటిగా మనము తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనము ఆ వాటిని విసర్జించాలి అని అంట. ధనమైనా కానీ ఇంకేదైనా కానీ దైవ సేవకులమైన మనము దేవునికి ఆన పెట్టుకొని మరి ఎలాంటి విషయములో మనం బ్రతకాలి? దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతియు భక్తియు విశ్వాసము ప్రేమ ఓర్పు సాత్వికము సంపాదించుకొనినట్టుగా ప్రయాసపడాలంట. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేని కొరకు ప్రయాసపడుతున్నాం? దేని కొరకు ఆరాట పడుతున్నాము? దేని కొరకు పరిగెత్తుతా ఉన్నాము? ఎలాగ మనము జీవిస్తున్నాం అనేది మనం ప్రతి ఒక్కరము కూడా సరి చేసుకోవాల్సిన విషయము, చూసుకోవాల్సిన విషయం. ఎటెటో పరిగెత్తుతూ ఉంటాం, ఎటెటో మాట్లాడుతూ ఉంటాము, ఎక్కడ చూసినా ఎన్నో రకాలుగా పరిగెత్తుతూ ఉంటాము. ధనము ధనము ధనము. ఈరోజు దేవుని పరిచర్య జరగటానికి మనకు మనమే ఆటంకమవుతున్నాం. సేవకులమే ఆటంకమవుతున్నాం. మనకు మనమే ప్రోత్సహించుకునే మనం అయితే ప్రార్థన చేస్తాము, సహోదరి ప్రేమ కలిగి ఉండాలంటాము, ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటాం. కలిసినప్పుడు ప్రైజ్ లార్డ్ చెప్తారు, మళ్ళీ మాకు వాడు తిప్పుతారు. అదేందో అర్థం కాదు. హల్లెలూయా. కలిసినప్పుడు మాత్రం అందరూ కూడా ప్రైజ్ లార్డ్ చెప్తాడు, కానీ హృదయ రాష్ట్రాలు ఎరిగిన దేవుడు ఉన్నాడు. గలతీ పత్రికల్లో ఏమున్నది, 6వ అధ్యాయములు ఉందనుకుంటా, ఏ కొలతతోని కొలవబడతావో తిరిగి అదే కొలతతో కొలవబడతావు. హల్లెలూయా. దేవునిలో కక్షలు పనికిరావు, దేవునిలో ఈర్ష్యలు పనికిరావు. దేవునిలో పగ ఉంటే ప్రేమ లేనివాడు నా వాడు కాదంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మరి ఆ ప్రేమ మనం కనపరుస్తున్నామా? ఇలా ఒక పరిచర్య ముందుకు పోవాలి అని అంటే మన సేవకులలో మరి ఎలాగ ఉంటున్నాం మనం? పరిచర్య ఎలాగ జరుగుతుంది? ఎవరైనా ఈ తలంపు ఇంతవరకు వచ్చిందో రాలేదో నేనైతే తెలియపరుస్తాను. పేద సేవకులు పరిచర్య చేయలేక కుటుంబంలో సతమతమైతూ సేవ చేయాలని ఆశ ఉంటుంది, ముందుకు సాగిపోలేని పరిస్థితి ఉంటుంది. కానీ కొంతో దేవుని సన్నిధిలో వాడబడుతున్న సేవకులు వెళ్ళి వాళ్ళని ప్రోత్సహించిన రోజులు ఉన్నాయంటారా? హల్లెలూయా. ఉన్నాయంటారా అండి? మాట్లాడరా? నాకేమో నేను అసలే మీకు బోధించడం కొత్త, మరి నన్ను ఎందుకు మీరేం మాట్లాడతలేరు, మౌనంగా ఉంటుర్రు, నన్ను ఎప్పుడేదో చూడలేదు అన్నట్టు నేనే పెద్ద అన్నట్టు. హల్లెలూయా. ఇక్కడ చాలా మంచి ప్రసంగికులు ఉన్నారు. జాస్వాన సూపర్ చెప్తాడు వాక్యం. హల్లెలూయా. చెప్పండి, ఈ మాటకు మీరు ఎవరైనా సమాధానం చెప్తే బాగుంటుంది. నా బాధ ఏంటంటే మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి. హల్లెలూయా. మనల్ని మనమే ఎంకరేజ్ చేసుకోవాలి. మనల్ని మనమే ఒకసారి చూడండి, ఎవరన్నా ఇబ్బందులు పడేటప్పుడు నువ్వు ఇయ్యకపోగానే ఏమంటారు, అప్పుడు సంతోషపెట్టే మాట మాట్లాడితే రోగి దగ్గరికి వెళ్ళి డాక్టరు నువ్వు చనిపోతావని పక్కనున్న వాళ్ళకు చెప్తారు. ఎవరన్నా బంధువులు అనుకో, మన తల్లి తండ్రి ఎవరన్నా ఉన్నారనుకో, అమ్మ మీ నాన్న బ్రతకడు, పరిస్థితి బాగలేదని మనకు చెప్తారు. మనం ఏం చెప్తాం అంటే, నువ్వు చనిపోతావు నాన్న అంటే రేపు చచ్చిపోయి ఇవ్వాలని వస్తారు. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే, అవసరం లేదు, నీకోసం ఇల్లు అయినా అమ్ముతా, నాకున్న ఆస్తి అమ్ముతా, అంతస్తు అమ్ముతా, ఏదైనా బాధపడతాను, నువ్వు ఏ కాదా అని అంటే ఈ రేపు చేస్తాను, ఇంకా 4 ఏళ్ళైనా అయినా బతుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పరిచర్యలో కూడా అది అవసరమని నా మనస్సాక్షి చెప్తుంది. నా మనస్సాక్షి ఏమనిపిస్తుంది అంటే, నేను బీదగా ఉన్నానే కాదు, నేనైనా ఇంకెవరైనా ఎవరైనా సరే, దేవుడు కూడా ఏమన్నాడంటే సామెతల గ్రంథములో ఉన్నది, బీదవానికి సహాయం చేయవాడు దేవునికి అప్పించేవాడు. హల్లెలూయా. మరి అది ఉందా? ఎంతసేపు ఉన్న ఒక బైక్ నుంచి కారు వచ్చిందనుకో, మళ్ళీ ఆ కారు నుంచి వాళ్ళ కొడుకో వాళ్ళ బిడ్డకో వాళ్ళ అల్లునికో కావాలి, కానీ ఇక ఏడే సేవ పరిచర్య తుదముట్టించడం మాత్రము లేదండి. పరిచర్య తుదముట్టించాలి. పరిచర్యను తుదముట్టించాలంటే మొదటిగా బీద సేవకుల్ని బలపరచాలని నా యొక్క ఆలోచన. ఎవరైతే దీనంగా ఉన్నారో, ఎవరైతే ఆర్థికంగా ఉన్నారో, నీవు
కొంచెం సాయం చేసినట్టుగా ముందుకు వెళ్తే ఆ కొంచెం ప్రోత్సాహన యాడికో తీసుకెళ్తుందని నా యొక్క ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకసారి మందిరంలో మా కొంతమందిని మాత్రమే, అందరినీ పిలవలేకపోయినా, అంటే బేస్మెంట్ అది, అందరిని పిలిచే రోజు ఉంది. హల్లెలూయా. మీరందరూ ప్రార్థన చేయండి. మరి ఏప్రిల్ చివరిలో ఓపెనింగ్ పెట్టుకుందామని అనుకుంటున్న మందిరం అద్భుతంగా కట్టబడ్డది. మీ అందరినీ కూడా పిలిచే రోజు ఉన్నది. అయితే మన దైవజనులు శేషయ్య గారిని, ఇంకొక ఇద్దరు పాస్టర్లని పిలిచి చిన్న ఆరాధన జరిగించడం. అది ఎందుకు జరిగింది అని అంటే 3 నెలల సంధి బేస్మెంట్ అయింది. కనీసం 3 నెలల సంధి కూడా ఎంత ప్రోత్సహించిన పని జరుగుతలేదు. ఎంత ప్రయాసపడ్డా కానీ ఇసుక ఉంటే సిమెంట్ ఉంటలేదు, సిమెంట్ ఉంటేనేమో మేస్త్రీలు రావట్లేదు. ఇదేదో ఉంది అని నాకు కొంచెం ఆలోచన వచ్చి ఒక ప్రార్థన జరిగిస్తే బాగుంటుందని ఆ బేస్మెంట్ మీద ప్రార్థన జరిగిస్తూ ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్నప్పుడు అయ్యా వచ్చిన వారికి చక్కటి భోజనము ఏర్పాటు చేయాలి అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అన్నాడు, మీరు నమ్ముతారో నమ్మరో కానీ భోజనం వారికి ఏమవుతుంది. ఆపివేసి బస్టాండ్లో భోజనాలు లేక అల్లాడుతున్న వారు చాలామంది ఉన్నారు, వాళ్ళకు భోజనాలు పెట్టాలని చెప్తుంది. అయితే నేనేం చేసినానంటే ప్రార్థన చేసుకున్నాను, ఆ తలంపు వచ్చింది. అలాగా ప్రార్థనలో దేవుడు మాట్లాడినాడు. మాట్లాడిన తర్వాత ఎట్లయినా వచ్చిన వారిని మనం బాధ పెట్టొద్దు, సరే ఇది చేస్తా అది చేస్తాను, ఇక్కడ చేసి ఇక్కడ చేసి దేవుడు ఇచ్చిన ప్రకారము 30 పార్సళ్ళు, నేను ఎక్కువ ఏం చేయలేదండి, 30 పార్సళ్ళు నాకు ఇచ్చినంత వరకు దేవుడు, నేను ఆ టైట్లో ఉన్న పొజిషను టైట్గా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, చాలా ఆర్థికంగా కూడా ఉన్నా, కానీ దేవుడు మాట చెప్పిన తర్వాత అది ఖచ్చితంగా చేయాలి అని నా యొక్క విశ్వాసముతో నేను వెళ్ళి ఆ పార్సల్ పంచొచ్చిన తర్వాత ఆగకుండా పని జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి ఎందుకు అని అంటే దేవుడు మత్తయి సువార్తలో కూడా అన్నాడు, నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆహారము లేనప్పుడు ఆహారం పెడితిరి, వస్త్రము లేనప్పుడు వస్త్రం ఇస్తిరి, నేను చెరసాలలో ఉన్నప్పుడు నన్ను ఏమన్నారు. హల్లెలూయా. మీరేం మాట్లాడరా అంటే మీకు వాక్యం తెలవదా? హల్లెలూయా. నేను కొంచెం గట్టిగా మాట్లాడతాండి, తప్పుగా అనుకోకండి. మీరు మరి నాతో ఎందుకు మాట్లాడతలేరు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే అది వాళ్ళకి చేస్తే నాకు చేసినట్టు ఈరోజు దేవుడు కూడా పేదవారి కోసం వచ్చాడు, నశించిపోతున్న వారి కోసం వచ్చాడు, విరిగి నలిగిన హృదయము గల వారి కోసం వచ్చాడు. సేవలో కూడా మనం ఆ ప్రేమ చూపించాలి. యేసయ్యలాగా మనము మాదిరికరంగా మొత్తం బ్రతకపోయినా కానీ కొంత యేసయ్య బిడ్డలము, యేసయ్య సేవకులము, మనకు మనం విడిపోకుండా, మనకు మనము భేదాలు పెంచుకోకుండా కలిసిపోవాలని నా యొక్క నిర్ణయం. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్న మాట అనేది, దైవజనుడా నీవైతే వీటిలో చేరొద్దు. ఏటిలా? ధనము నిన్ను ఎక్కడికో తీసుకుపోతుంది, ధనము ఉరి తీసుకొస్తుంది, ధనాపేక్ష ప్రార్థన చేయలేదు. ఈరోజు కొంతమంది సేవకులు నా దగ్గరకు కూడా వచ్చారు, ఏదో దాంట్లో చేరితే నాకు అప్పుడు అట్టాలు వేసుకున్నా, పైన ఇగో ఇట్లాంటిది వేసిన, రేకులు వేస్తానికి సోమత లేక అట్టాలు వేసిన. ఒక పేరు పడ్డ సేవకుడు వచ్చిన, ఆయన నాకు తెలుసు మీకు తెలుసు, పేరు చెప్పను కానీ కొంచెం అంతో ఇంత వాడబడుతున్న సేవకుడు వచ్చి ఒక కంపెనీలో నేను ఏజెంట్ కదా ఏదో చేస్తున్నా, నువ్వు ఆడ ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అలా నీ పేరుంటే చాలు, నువ్వు సరుకులు తీసుకునేటప్పుడు దాంట్లో కొన్ని సరుకులు కొనుక్కో, నీ కింద తీసుకున్న వారికి కూడా నీ అకౌంట్లో బ్యాలెన్స్ పడుతుంది, నువ్వు డబ్బులు కలిసి వస్తే నీకు తొందరగా నీ జీవితం మారుతుంది అన్నారు. మీరు నమ్ముతారు నమ్మరు? ఇక్కడ ఉండి చెప్తున్నాను, అయ్యా నేను తీసుకుంటే వాళ్ళు తీసుకుంటే వాళ్ళ డబ్బులు నా అకౌంట్ ఎందుకు పడాలి? పడితే వాళ్ళ అకౌంట్లో పడాలి, వాళ్ళు దీవించబడాలి. నా అకౌంట్లో పడటం అది నాకు స్వార్థం. నాకు దేవుడిని తీసేసి నీకు కప్పు ఇస్తాడు అన్నాడు. నా కప్పు ఏసై ఇస్తాడు, కానీ నేను అలాంటి పని చేయను. ఎవరు? పేరు పడ్డ సేవ. ఈ ధనం ఎక్కడికి తీసుకువెళ్ళింది? కంపెనీ చేయమన్నాడు ఆ దేవుడు అండి. కంపెనీలో మరి మనం ఏజెంట్గా తిరగమన్నాడు దేవుడు, ఇక్కడ ఏజెంట్గా ఉన్నామన్నాడు. దేవుని సంఘములో నిలబడి ఒక అధికారంగా నువ్వు దేవుని మాటలు చెప్పి కొన్ని ఆత్మలను దేవుని వైపు తిప్పమన్నాడు, కానీ ఈ కంపెనీ పట్టుకో తిరగమన్నాడా? కంపెనీ పేరు తీసుకురమ్మన్నాడా? అగో అలాగా ఈ ధనాపేక్ష అలాగా తీసుకెళ్తా ఉన్నది ఈరోజు సేవకులైన మనందరినీ కూడా. హల్లెలూయా. అయితే మనము వాటిని విసర్జించాలి. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థన పెట్టేటప్పుడు ఇదొకటి ఉంది, గిఫ్ట్ ఉందని చెప్పకూడదండి. ఎందుకు చెప్పాలి చెప్పండి?
ఆశ ఉంటే దేవుని సన్నిధికి వస్తారు. చెప్పడం మాత్రం మన బాధ్యత. సేవకులకు ఎవరికైనా ఫోన్ చేసి చెప్పాలి. ఫోన్ చేస్తే అది గౌరవించినట్టు చెప్పాలి. కానీ గిఫ్ట్ ఎవరు? గిఫ్ట్ ఎందుకు? గిఫ్ట్ను ఆశించి రావాలా, ప్రార్థనను ఆశించి రావాలా? నాకు అసహాయం అనిపిస్తుంది గిఫ్ట్ గురించి చెప్తే. అంటే నేను అంత నీతిమంతుని కాదు, కానీ నాకెందుకు అసహాయం అనిపిస్తుంది? గిఫ్ట్ గురించి మనం చెప్పొద్దు. నువ్వు ఇచ్చే కానుక గురించి అస్సలే ప్రస్తావన తేవద్దు. 100 పెట్టు, 500 పెట్టు, 10,000 పెట్టు, కానీ కానుక గురించి ముందుగా ప్రస్తావన తేవద్దు. అయా ప్రార్థన ఉంది రండి, మనం అందరం బలపడదాం అని చెప్పాలి. కానీ గిఫ్ట్ దాని కింద రాస్తాడు. హల్లెలూయా. అది తప్పు అండి. నాకైతే తప్పు అనిపించింది. మీ ఇష్టం అది. కానీ పెద్దవారు ఉన్నారు, నేను అలాగ మాట్లాడకూడదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయితే మనము ఆ ధనాపేక్షలో అలాగా కాకుండా ప్రేమను, సాత్వికము, నిరీక్షణ అన్నీ కూడా మనము సంపాదించుకొని వాటిల్లో ఏం చేయాలి? ప్రయాసపడాలంట. అవి పొందుకోవటానికి, అవి పొందుకోవాలంటే కూడా మనం ప్రయాసపడాలి. వాటిలో మనము నిలబడాలి. అలాగే అదే గ్రంథము 2 తిమోతి 2వ అధ్యాయము ఏంటి? 2 తిమోతి 2వ అధ్యాయము 20వ వచనం అనుకుంటా. ఒకసారి చదివి వినిపిస్తా. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను, కర్రవియు, వాటిలో కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు ఉపయోగించబడును. ఎవడైనను వీటిలో చేరక తనను తాను పవిత్రపరచుకొని వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్థమై. హల్లెలూయా. తనను తాను పవిత్రపరచుకోవాలి. తనను తాను దేవునికి పవిత్రంగా ఉండాలి. మరి యజమానుడు వాడుకునేలాగా దేవుడు అనుకుంటే ఎక్కడ ఉన్న వారిని కూడా తీసుకొచ్చి నిలబెట్టి వాడుకుంటాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు చిన్నవాడవైనా పెద్దవాడవైనా నువ్వు అనుకుంటావు నిలబడలేనని, నేను కూడా అనుకుంటా నిలబడలేనని. ఇర్మియాతో మాట్లాడిన సంగతి మనందరికీ తెలుసు. హల్లెలూయా. ఇర్మియాతో మాట్లాడింది కదా దేవుడు. ఏం మాట్లాడింది ఇర్మియాతో? నేను గట్ట మాట్లాడతలేను సేవకులు. ఏందో మరి నన్ను చూస్తే ఏమనిపిస్తుందో అర్థం కావట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. నేను బాలుడనని అనుకోవద్దు ఇర్మియా. నిన్ను ఎవరు కూడా పడగొట్టడానికి శక్తి సరిపోదు. నేను నీకు తోడున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనకు తోడుంటే నువ్వు మత్తయి సువార్తలు అన్నాడు, అయ్యా మీరు గ్రామములోకి వెళ్ళినప్పుడు మేమేం మాట్లాడాలని మీరు అనుకోవద్దు. ఏ గడియలో ఏది కావాలనో పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆ సమయంలో అనుగ్రహిస్తాడు. ఏ అన్య భాషలతోనైనా మాట్లాడడానికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది సత్యము. హల్లెలూయా. ఈ రోజు మీ అందరి ముందర నిలబడటానికి కారణం నా ధైర్యము ఒక్కటే, యేసయ్య. హల్లెలూయా. నిజముగా పెద్ద పెద్ద మీటింగులలో ఎప్పుడన్నా మీరు చూసిరో స్పీచ్ ఇచ్చేటోళ్ళని రాజకీయ నాయకులుగా ఉంటారు. పెద్ద పెద్ద మీటింగ్లలో వస్తారు. వీడికి వచ్చి కొంచెం ఏదైనా గ్రీటింగ్ చెప్పమంటే ఈ మైకు వాళ్ళ చేతులు ఆగదు. ఇది పరిశుద్ధ సన్నిధి. హల్లెలూయా. ఇంకా ఏడనైనా చెప్తారు, ఎంత పెద్ద స్టేజీలైనా ఏడని చెప్తారు, కానీ ఏడు ఆగదు. ఇది దేవుడు ఏర్పరచుకుంటేనే ఇక్కడ నిలబడగలుగుతారు. హల్లెలూయా. అయితే యజమానుడు వాడుకునేటట్టుగా తనను తాను ఏం చేయాలండి? పవిత్రపరచుకోవాలి. పవిత్ర హృదయములై కింద ఉన్నది, పవిత్ర హృదయులై దేవునికి ప్రార్థన చేయవలనని ఉంది. పవిత్ర హృదయము మనలో ఉండాలి. పవిత్రంగా మనం ఉండాలి. దేవుడు మనము ఒక ఉన్నతమైన స్థానములో మనల్ని చూడాలనుకుంటున్నాడు. ఉన్నతమైన స్థానం అంటే ఈ లోకపరంగా ఆశీర్వదించబడటము, ఈ లోకపరంగా ఏదో కావటం అది మామూలు విషయం నన్ను అడిగితే. కానీ ఆత్మీయతలో మనము దేవునికి పవిత్రంగా ఆశీర్వదించబడినట్టు కనపడాలి. హల్లెలూయా. దేవునికి ఉన్నతమైనగా మనం కనపడాలి. దేవునికి ఘనమైనగా మనం కనపడాలి. ఎన్నిక లేని వారి మధ్యలో దేవుడు మనల్ని హెచ్చించి వాడుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో మనం అలాంటి వారముగా ఉండాలి. పవిత్రంగా బ్రతకాలని నా యొక్క ఆశ. పవిత్రంగా ఉండాలి. మనం దేవుడు పిలవక ముందుకు ఎలాగున్నామో, దేవుడు పిలిచినాక ఎలాగున్నామో మనల్ని మనము ప్రతిరోజు కూడా సరి చేసుకోవాల్సిన విషయం ఉన్నది. ప్రతిరోజు కూడా
ఒక్కొక్క సేవకులు మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తుందండి. అన్యాయంగా మాట్లాడుతుంటారు, వీలైతే బూతులు మాట్లాడుతూ ఉంటారు. ఎవరు? సేవకులు. ఇది ఎక్కడ న్యాయం? దేవుడు ఏమన్నాడు? ఒక్కటి నాకు తెలిసిన భాషలో చెప్తాను. ఒక బాటిల్లో మనం వాటర్ తీసుకుంటాం, మంచినీళ్ళు ఉన్నప్పుడు తాగుతాం. మరి అదే బాటిల్లో మురికి అయిన తర్వాత దాంట్లో మంచినీళ్ళు పోస్తే మనం తాగుతామా? అర్థమైంది నా మాట? కొంచెం మాట్లాడండి. మీరు పెద్దోళ్ళండి, మీరు దండం పెడతా, మాట్లాడండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అమ్మగారు నువ్వన్న మాట్లాడు. నా మాట అర్థమవుతుందండి. ఒక బాటిల్ ఉన్నది, ఈ బాటిల్లో నేను నీళ్ళు తాగిన. ఒక చిన్న పిల్లగాడు తీసుకుంటూ ఈ బాటిల్ ఖరాబ్ చేసిండు, మురికైంది. అది కడగకుండా నీళ్లు పోసి తెచ్చిచ్చిండ్రు నాకు. అంటే నాకు ఇయ్యాలని కాదు, తెచ్చిరు చూడకుండా. నాకు కనపడ్డది మురికి, నేను తాగుతానా? ఎందుకు తాగను? మన ప్రార్థన కూడా అలాగే ఉంది. మన ప్రార్థన కూడా మురికి పెదవులతో ప్రార్థన చేస్తే దేవుడు వినడు. అపవిత్ర పెదవులతో ప్రార్థన చేస్తే వినడు. అన్యాయమైన మాటలు మాట్లాడి నేను పరిశుద్ధుడనని మరి నువ్వు పై రూపము చూపిస్తే కలవదు. 1 సమయంలో అంటున్నాడు 16వ అధ్యాయం చూడండి ఒకసారి, ఆ మాట చూడండి. మిమ్మల్ని ఏమైనా కష్టపెడితే క్షమించండి. చూడండి అంటున్నా. నేను చెప్తున్నా కదా, యాకోబయ్య గారి బడి నా బడి ఒకటే. హల్లెలూయా. కొద్ది గొప్ప చదువుతా దేవుడిచ్చిన జ్ఞానం ప్రకారం. 1 సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగా నేను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టువారిని యెహోవా మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ హల్లెలూయా హల్లెలూయా. ఈ మాట మనకు చాలా గొప్పది. మనుషులు ఏం చేస్తారంటే స్టేటస్ చూస్తారు, మనుషులు ఏం చేస్తారంటే హోదాను చూస్తారు, మనుషులు ఏం చేస్తారంటే పలుకుబడి చూస్తారు. కార్లో వస్తేనేమో ఆడ ఉండగానే ఊరికొచ్చి కుర్చీలు వేస్తారు. అదే నిమ్మలంగా బ్యాగ్ పట్టుకొని సంకల్ప తలిగించుకొని ఒకవేళ వచ్చినాం అనుకో, ఏం కాదు ఆయనే ఉంటాడు, ఆడ వస్తుంటాడు. హల్లెలూయా. అవునా కాదు? అవునా? ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? మనుషుల మీద ఆధారపడుతున్నారు కానీ అసలు వీళ్ళందరూ విషయం ఏం తెలుసా? కార్లు వచ్చిందంట. ఏం దయచేసి మీరేమన్నా అనుకునేదండి. ప్రైజ్ లార్డ్. కార్లు వచ్చిన కాడ ఏముండదు. దేవుడు వాడుకోవాలంటే ఘనహీనమైన పాత్రను ఘనంగా వాడుకోగలడు. హల్లెలూయా. పక్కకు పెట్టిన వారిని నిలబెట్టి వాడుకోగలడు. నేను అసలు వెళ్ళలేనయ్యా అన్న ప్రదేశానికి దేవుడు తీసుకెళ్ళగలడు. నేను మాట్లాడలేనయ్యా అనుకుంటే మాట్లాడించగలడు. నేను పాడలేనయ్యా అనుకుంటే పాడించగలడు. రాగం ఆయనే, అన్ని కూడా నీకు కుదిరించగలిగిన దేవుడు ఆయనే. ఆయన నీ పక్షంలో ఉండగా, దేవుడు అంటున్నాడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు ఉండడని రోమపత్రిక 8:31లో ఏమన్నారు? హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మన పక్షము ఉండాలి. దేవుడు మన పక్షము కావాలంటే ఆయన మాటకు మనము లోబడాలి. ఆయన మాటలను మనం అంగీకరించాలి. వాటి ప్రకారమే నడవాలి, వాటి ప్రకారమే మనం జీవించాలి, వాటి ప్రకారమే మనము ఏ మాట అయితే దేవుడు చెప్తుండో ఆ ప్రకారం చేయాలి. ఆ ప్రకారమే మరి దేవుణ్ణి పోలి మనము నడుచుకునేటట్టు మన ప్రయత్నం వరకు మనం చేయాలని. కానీ ఇక జనమ్మల్లో జాతరమల్లో అలాంటి పరిస్థితులలో చాలా మంది పడిపోతూ ఉన్నాం, చాలా మంది నష్టపోతూ ఉన్నాం. చాలా మంది మరి ఈరోజు దేవుడి సేవకులు అంటే సమాజంలో విలువ లేకుండా అయిపోయింది. అవునా కాదంటారా? నిజమేంటారా? అబద్ధం అంటారా? ఏదో అది త్వరగా పనిచేస్తుంది, ఏం చెప్తున్నావు మైకిస్తా అంటారా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సేవకులు అంటే ఈయన సేవకుడు. ఒకప్పుడు సేవకులు అంటే చాలా అద్భుతంగా ఉండేది. చాలా కష్టపడి పనిచేసేవాళ్ళు, చాలా భారంగా పనిచేసేవాళ్ళు. ఇవాళ బైక్ ఉంటే ప్రార్థన పోతున్నాం మనం. బైక్ లేకపోతే ఏంది రాలేదంటే బైక్ లేదా రావడానికి కష్టమైనా. అవునా కాదు? హల్లెలూయా. బైక్ లేదు ఇవాళ, కానీ కాలు చెప్పులు లేకుండా కూడా మరి ఇవాళ యేసన్న గారు ఈ ప్రపంచంలో మరి బహుబలంగా ఆయన పోయినా కానీ ఇంకా ఆయన బ్రతుకున్నట్టే నడుస్తుంది పరిచయం. ఆయన బ్రతుకున్నప్పుడు కన్నా ఎక్కువ నడిపిస్తున్నారు. ఎందుకు అనంటే ఆయన ప్రయాసపడ్డాడు. హల్లెలూయా. ఆయన అంత కష్టపడ్డాడు. 16 రూపాయలు ఏమోనంట చెప్పు
ఆ 16 రూపాయలు చెప్పులు కూడా కొనుక్కోలేని స్థాయిలో ఆయన సేవ చేసిందంట. మరి సాక్ష్యాలు విన్నాం, మేము చూసిన వాళ్ళం కాదు, కానీ ఆ సెల్లులలో పెట్టుకుంటే మరి ఏసన్న గారు సాక్ష్యం వింటుంటే అలాంటి వాళ్ళని మనము ఏం చేయాలి? మాదిరిగా తీసుకోవాలి. వాళ్ళని మనం మాదిరిగా తీసుకొని వాళ్ళ అడుగుజాడలలో కొంచెం పరిచర్యలో మనం ఎదుగుతూ ఉండాలి. అలాగ తీసుకోము. ఇంకా వేరే కళ్ళు అయితే మాత్రం పరిగెత్తుతూ ఉంటాం. ఇంకొకటి ఫెలోషిప్లో ఉండి కూడా, ఈ ఫెలోషిప్లో ఉన్నప్పుడు ఇక్కడ మీటింగ్ జరుగుతుందంటే ఇక్కడికి రావాలి. ఈ బ్రిటిష్ పరిపాలన, ఈ పాకిస్తాన్ వాళ్ళు ఇండియాకు సపోర్ట్ చేసినట్టు, ఇండియా వాళ్ళు పాకిస్తాన్కు సపోర్ట్ చేసినట్టు కొంతమంది ఉంటారు. మన ఉన్నారు కదా, హల్లెలూయా, దేశాన్ని నమ్ముకునేటోడు ఉండరా? ఉన్నారు. ఇక ఇప్పుడు ఇలా కూడా అట్లే తయారయ్యారు కొంతమంది. ఇదేందండి? ఇప్పుడు నీ ఇంట్లో పెళ్ళి అవుతుంటే నీ ఇంట్లో ఉండాలి, కానీ పక్కింట్లో అవుతుంటే ఆడికి ఎందుకు పోయి కూర్చున్నావు? దరిద్రునువా మంచినువా చెప్పండి. ఇప్పుడు మన దాంట్లో కొంతమంది తయారయ్యారు. ఈడికి వస్తానికి శాత కాదు, ఈడ శైలియాపాలి, ఆడ శైలియాపాలి, రాజకీయ నాయకులు లెక్క. అది అబద్ధము, అది తప్పు. ఉంటే ఒక దాంట్లో కట్టుబడి ఉండు, ఒక ఇలువతో ఉండు, ఒక పద్ధతితో ఉండు. నువ్వు దేవుని సేవకునివి. విశ్వాసకి ఎన్నో చెప్తాం మనం, విశ్వాసకి ఎన్నో గద్దిస్తాం. ఇంత తప్పు పోయిందంటే ఎన్నో వాక్యాలు తీసి చెప్తాం. కానీ మనకెవరు చెప్పాలి అండి? మనకెవరు చెప్పాలి? మనల్ని ఎవరు గద్దించాలి? ఆత్మ గద్దింపు లేకపోతే సేవ చేయడం లేదు. ఆత్మ గద్దింపు ఉండాలి అండి. ఆత్మ గద్దింపు జరగాలి. ఆత్మ గద్దింపులో నువ్వు ఎక్కడ నిలబడ్డావు? కళలో కూడా పొరపాట్లు నేను ఉండలేని స్థలంలో ఉన్నా అంటే దిగ్గున లేచి కళ్ళు నలుచుకొని ప్రార్థనలో కూర్చోవాలి. అది ఆత్మ గద్దింపు అంటే. ఆత్మ వివేచన కలిగి ఉండాలి. ఎక్కడ ఉంటున్నావు, ఏ ప్రదేశంలో, ఏం కాదులే డీజే దగ్గర నేను నిలబడ్డా అంటే మరి నీ పిల్లలు నిలబడాలి. హల్లెలూయా. ఎవరు నేర్పారు? మనమే నేర్పుతున్నాం. ఏం కాదు, ఇది ప్రోత్సహించాలి, ఇది ఎంజాయ్ చేయాలి. కామన్. ఇవాళ సేవకులలో టీవీలు ఉంటున్నాయి. టీవీలు ఉండొచ్చు అసలు. టీవీలు ఉంటే సువార్త వింటురా, వార్తలు వింటురా, ఏ వింటురు? ఎవరు నేర్పారు? మనమే నేర్పుతున్నాం. మన పిల్లలు ఏం చేస్తున్నారు? టీవీ అంత భయంకరం తెలుసా? మీరు కూడా వినొచ్చు, కానీ నేను విన్న మాట చెప్తా, మరి ఏమనుకోవద్దు. అయ్యారు నా సమయం ఎంత? 11 గంట అయిపోయిందిగా. ముగించమంటారా? నువ్వు బండ బుద్ధి చెప్పాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఒకరోజు ఒక ఇంట్లో ఒక తల్లిదండ్రులు, ఫ్యామిలీ, ఒక అన్న, ఒక చెల్లె, నలుగురు. మీరు కూడా వినొచ్చు, టీవీ చూస్తూ ఉన్నారు. తల్లిదండ్రులకు ఓపిక అయిపోయింది మామూలుగా, అంటే చూస్తూ యాస్ట్ వస్తుంది పెద్దవాళ్ళకు. వెళ్ళిపోయాం. మంచి ఒక రొమాంటిక్ సీను, అంటే అలా వస్తుంటే అన్న చెల్లె తప్పు చేసి టీవీ ఎక్కడికి తీసుకుపోయిందో చూసి పాపంలోకి తీసుకుపోయింది. అన్న చెల్లె తప్పు చేసి రియల్గా కూడా జరిగింది ఇక్కడ మా ఊరు దగ్గర. హల్లెలూయా. అన్న చెల్లె అంటే ఈ యొక్క దరిద్రము మనల్ని ఎంటాడుతూ ఉంటుంది. మనల్ని ఎంటాడినప్పుడు మనం ఏం చేయాలంటే, నేను ఎక్కడ నిలబడ్డా, నేను ఎక్కడున్నా, నేను ఏం చేస్తున్నా అనేది ఒక ఆత్మ గద్దింపు మనలో పనిచేయాలి. హల్లెలూయా. ఆత్మ గద్దింపు మనలో ఎప్పుడైతే పనిచేస్తుందో అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఒక్క మాట చదివి నేను వాక్యాన్ని ముగిస్తాను. మరి 2 సమూయేలు 3వ అధ్యాయము 1వ వచనం. స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 3వ అధ్యాయం 1వ వచనం అండి. సౌలు కుటుంబకులకును దావీదు కుటుంబులకును దావీదు అంతకంతకు ప్రబలిలెను, నీరసిల్లెను. హల్లెలూయా. ఈ 2 మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఇద్దరిని కూడా దేవుని సేవకునితో, ప్రవక్తతో అభిషేకించాడు దేవుడు. అవునా కాదా? హల్లెలూయా. సమూయేలుని అభిషేకించాడు, సౌలుని అభిషేకించలేదా దేవుడు? సౌలుని అభిషేకించుడు, దావీదును కూడా అభిషేకించుడు అంటే ఇద్దరిని అభిషేకించింది ఒక్కలే. అవునా? ఇద్దరిని అభిషేకించింది కూడా ఒక్కలే. దేవుడు చెప్పినట్టుగా అభిషేకించినాడు సమూయేలు ప్రవక్త సౌలుని, దావీదుని. మరి సౌలు కుటుంబమేమో అంతకంతకు నీరసిల్లింది. ఈయన రాజే, ఆయన రాజే, మొదటి రాజు
ఎవరు? సౌలు. రెండో రాజు దావీదు. కానీ మరి దావీదు కుటుంబం ప్రబలింది అని అంటే మరి ఆశీర్వదించబడ్డది అని అర్థం, అంతే కదా? ఆశీర్వదించబడ్డది. ఎక్కడ కూడా ఆయనకు మరి ఓటమి లేదు దావీదుకు. మరి ఇక్కడనేమో ఓటమి, నీరసించడము, ఇబ్బందులు కలగటము, శోధనలు అధికము కావటము ఎందుకు అయింది అని అంటే దావీదు దేవుడు ఏది చెప్పితే అదే చేసిండు. దావీదుకు దేవుడు తోడున్నాడు. మరి సౌలు దేవుని మాటను ధిక్కరించిండు కాబట్టి నీరసిల్లిపోయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవైనా నేనైనా మనము ప్రబలిల్లాలి అంటే, మనం ఆశీర్వదించబడాలి అంటే దావీదు వలె మనము పొందుముగాక. హల్లెలూయా. దావీదు వలె దేవుని మాటకు లోబడుదుముగాక. సౌలు ఎన్నోసార్లు దావీదుకు అప్పగింపటట్టు యుద్ధములో ఎన్నోసార్లు దొరికినట్టుగా కనపడ్డది మనం చూసుకుంటే బైబిల్లో. దావీదు దొరకకుండా దేవుడే కాపాడిండని కూడా బైబిల్ చెప్తుంది. సౌలేమో దావీదుకు దొరికేటట్టుగా చేసిండు, కానీ దేవుణ్ణి అభిషేకించిన వాడిని నేను ముట్టుకోనని కూడా చెప్పాడు. మరి సౌలుకుందా? ఎప్పుడు దొరికితే అప్పుడు చంపదామని చూసిండు. దేవుని ఆత్మ లేదు, కుట్ర ఉంది సౌలుకు. కానీ దావీదుకేముంది? దేవుని భయం ఉంది, అందుకే ప్రబలిల్లిండు. కాబట్టి మనందరము కూడా దేవుని భయముతో బతకాలని నా ఆశ తప్ప మరొకటి ఏమీ లేదు. ఏమన్నా దేవుడు మరి ఈ కొద్ది మాటలు దీవించునుగాక. మిమ్మల్ని ఏమన్నా గాయపరుచుంటే క్షమించండి. నాకు తెలిసినంత వరకే